అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎలక్షన్ టైంలో రైతులకున్న బాధలని, రైతులకున్న అప్పులను, రైతులకున్న ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని నేను రుణమాఫీ చేస్తానని చెప్పిన మాటని ఈరోజు నిస్సందేహంగా, నిస్సంకోచంగా, ఎటువంటి షరతులు లేకుండా రైతులకు ఇచ్చిన మాటని మీరు కంపల్సరిగా నెరవేర్చి తీరాల్సిందే. అంతేకాని మీరు లాస్ట్ 1 మంత్ నుంచి ఆడుతున్న డ్రామాలంతే కంటిన్యూ చేసి ఒకసారి ఆర్బీఐ అప్రూవల్ అవసరం అంటారు, ఇంకోసారి ఆర్బీఐ అప్రూవల్ అవసరం లేదంటారు, దానికి ఒక కమిటీ అంటారు, కమిటీ లెటర్ రాసిందంటారు, ఆర్బీఐ అప్రూవల్ కావాలంటారు, సెంట్రల్ గవర్నమెంట్ అగెనెస్ట్గా ఉందంటారు. ఇటువంటి మీరు చెప్తున్న కారణాలన్నీ రైతులకి ఒక 5 వేళ్లతో అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇటువంటి పొజిషన్లో ఉన్న రైతుల కోసం మీరిచ్చిన వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయకపోతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రతి విలేజ్కి వెళ్ళి, ప్రతి మండలానికి వెళ్ళి, ప్రతి జిల్లాకి వెళ్ళి ఒక రైతు ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ రైతు ఉద్యమం అనే ఉప్పెనలో మీ పార్టీ కూకట వేళ్లతో సహా కూలిపోతుందని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నాము. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, మీరు మనం అధికారంలో రాకముందు ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయే వారు ఎప్పుడూ నాయకుడు కాలేడు, అయినట్టు దాఖలాలు కూడా లేవు. ఒక మనిషి ఉన్న అవసరాన్ని ఆసరాగా చేసుకొని, ఒక మనిషికి ఉన్న ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని మీరు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఊరి నుంచి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి, ప్రతి మండలం నుంచి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి మీ పార్టీని భూస్థాపితమైన దాకా పోరాటాలు చేస్తూనే ఉంటాము. ఇదన్నీ గుర్తుపెట్టుకొని దయచేసి రైతులకు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోండి. రైతుల కడుపు కొట్టొద్దు. 5 వేళ్లతో రైతుని అన్నం తినే పరిస్థితి తీసుకురావాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు విన్నవించుకుంటున్నాం.